హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు గోపరేట్ సార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మీ దగ్గరికి మంచి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే ఒకటి తీసుకొచ్చాను. ఇది కేవలం ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన ఒక అద్భుతమైన పథకం ఏంటంటే ఎల్ఐసి బీమా సఖీ. ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎవ్రీ మంత్ అనేది ఒక స్టైఫండ్ రూపంలో 7,000 రూపీస్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా 3 years అయితే ఈ యొక్క బీమా సఖీ కింద మీరైతే స్కాలర్గా అయితే ఉంటారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకైతే ఎవ్రీ మంత్ 7,000 రూపీస్ అయితే ఇస్తారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసి ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ అయితే ఇస్తారు. అదేవిధంగా థర్డ్ ఇయర్ వచ్చేసి ఎవ్రీ మంత్ 5,000 స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే ఆ ఈవెంట్ లాంచ్లో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ యొక్క బీమా సఖీకి ఎవరైతే ఓన్లీ మహిళా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే 18 to 70 years బిలో మధ్యలో ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ వాళ్ళైతే ఈ యొక్క బీమా సఖీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ బీమా సఖీలో మీరు చేయాల్సిన పని ఏంటంటే వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకైతే ఒక ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇస్తారు 3 years దాకా. సో ఈ 3 yearsలో మీరు కనుక మంచిగా పర్ఫార్మెన్స్ చేసేసి చివరిన అయితే ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో మీరైతే క్వాలిఫై అయితే ఏదో డిగ్రీ చదివిన వాళ్ళైతే డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్లో అయితే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే అవుతారు. లేకపోతే కెరీర్ ఏజెంట్గా అయితే మీరు ఈ యొక్క ఎల్ఐసిలో మీరు కొనసాగవచ్చు. సో ఈ 7,000, 6,000, 5,000 స్టైఫండ్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 2 పాలసీస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి 24 పాలసీస్ అయితే చేయాలని చెప్పేసి అక్కడైతే మెన్షన్ చేశారు. సో మేబీ 24 పాలసీ చేయకపోయినా అట్లీస్ట్ 1 month 1 పాలసీ చేసినా చాలు మీకైతే కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఎవ్రీ మంత్ మీకు రావాల్సిన స్టైఫండ్ ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వ్యూవర్స్ అయితే మా వీడియోని లైక్ చేయండి. ఎక్స్టర్నల్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మనమైతే మన స్క్రీన్ మీదకి వెళ్దాం. ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా. సో ఇక్కడైతే మీకైతే ఆన్లైన్ ఏజెంట్ అదేవిధంగా రిక్రూట్మెంట్ అండ్ పోర్టల్. సో ఈ పోర్టల్ ఏదైతే ఉందో నేనైతే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అయితే ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఒకసారి చూసుకోండి, ఇక్కడైతే కంప్లీట్గా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూడండి. ఇక్కడ కంప్లీట్గా నేమ్ అయితే ఇచ్చాడు ఎల్ఐసి బీమా సఖీ అని చెప్పేసి. సో అదేవిధంగా లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్ అని చెప్పేసి ఇది ఒక స్కీమ్ లాగా అయితే నరేంద్ర మోడీ గారు అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడైతే మీరైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ అదేవిధంగా మీ కంప్లీట్ పూర్తి నేమ్ అయితే ఇవ్వండి నేమ్ కాలంలో. అదేవిధంగా జెండర్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కే మాత్రం, అది ఆటోమేటిక్గా ఇక్కడైతే మీరు మేల్ ఫీమేల్ అని సెలెక్ట్ చేయడానికి అయితే ఉండదు. ఖచ్చితంగా అది ఫీమేల్ మాత్రం ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. నేషనాలిటీ చూసుకుంటే ఓన్లీ ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోగలుగుతారు. ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఈ కాలంలో. సో ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని మీకు 18 to 70 years అబోవ్ కానీ బిలో కానీ ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ ఇక్కడ. సో తర్వాత వచ్చేసి ఎంటర్ యువర్ అడ్రస్ 1, అడ్రస్ 2 కంప్లీట్గా మీ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత ప్లీజ్ నోట్ దట్ సబ్మిట్ బటన్ బిలో మెన్షన్ రేడియో బటన్ వాల్యూ మస్ట్ బి నో. సో ఇక్కడైతే చూడండి, ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్, డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంప్లాయీ, మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ ఎల్ఐసి అండ్ ఇండియా. సో మీ ఫ్యామిలీలో ఆర్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్గా కానీ లేకపోతే డెవలప్మెంట్ ఆఫీసర్గా కానీ వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఎవరైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే నో అనివ్వండి. ఒకవేళ ఉంటే మీరైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే నో అనివ్వండి. సో మీరు నెక్స్ట్ బటన్ సబ్మిట్ చేసేసి ఇక్కడికైతే మీరైతే ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశాక సో ఇక్కడైతే నెక్స్ట్ పేజ్కి అయితే మీరు సబ్మిట్ కొట్టాక నెక్స్ట్ పేజ్ అయితే మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడైతే మీ యొక్క సిటీని మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీది ఏ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, సో తెలంగాణ అయితే తెలంగాణ, ఆ స్టేట్ని సో ఇక్కడైతే మీ స్టేట్ అన్నీ ఇచ్చేసి ఫైనల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి. అక్కడ మీ రీజన్ అడుగుతుంది. మీ స్టేట్ కంటే మీ నియర్ అబౌట్ ఏదైతే నెల్లూరు రీజన్ ఉంటుందో, లేదంటే రాజమండ్రి ఉంటుందా, లేదంటే బెంగళూరు ఉంటుందా, లేకుంటే విశాఖపట్నం ఉంటుందా. సో ఈ రీజన్స్ అయితే సెలెక్ట్ చేసేసి
మీరైతే ఫైనల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తే అయితే డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఫైనల్గా అయితే ఈ అప్లికేషన్ అయితే మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.